హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ కామర్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇదొక ప్రీ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అనుకోండి. సో దీనైతే చాలామంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే గత 3 ఇయర్స్ పేపర్స్ అనమాట, అంటే 24 కానీ 23 కానీ 22 కానీ ఈ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే అందులో బ్లూ ప్రింట్ ప్రకారం అయితే తయారు చేసి ఉంటారు కాబట్టి అందులో ఆ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ రావడానికి అయితే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఈ పేపర్ మొత్తం స్క్రిప్ట్ చేయకుండా ఎండర్ చూడండి. అలాగే ఈ పేపర్ మొత్తం చూశాక మీకు ఎలా అనిపించింది, పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా అని కమెంట్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ట్రై టు విజిట్ అవర్ వెబ్సైట్ www.xyzbrain.in. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక కామర్స్ సంబంధించి చూడండి, సెక్షన్ ఏలో సో మొత్తం మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు 2 మాత్రం రాసి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ అనమాట. 2 10 20 చూడండి. మ్యాక్సిమం మీరు కామర్స్ జనరల్గా రాయడానికి కూడా స్కోప్ అయితే ఉంటుంది. డిఫైన్ బ్యాంకింగ్, ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ అండ్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్జ్యూమర్, ఇవన్నీ కూడా చూసుకోండి. సెక్షన్ బీలో చూస్తే కనుక యూ హ్యావ్ టు రైట్ ఎనీ 4 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. 4 5 20 చూడండి. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద 5 ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, సెజ్ ఒకటి. అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్, డిస్టింక్షన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్, అవి చూసుకోండి. సెక్షన్ సిలో యూ హ్యావ్ టు రైట్ లైక్ ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 5 2 10 చూడండి. ఇన్నోవేషన్, టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ హోల్సేలర్, మొబైల్ బ్యాంకింగ్ అండ్ బాండెడ్ వేర్ హౌస్, ఇవన్నీ కూడా చూసుకోండి. నిఫ్టీ ఉంది, ట్రెజరీ బిల్ ఉంది, స్టేట్ కమిషన్ ఉంది. అండ్ పార్ట్ 2 చూడండి. సెక్షన్ డీలో మీకు 2 ఉంటాయి క్వశ్చన్స్, ఎస్సే అనమాట, లాంగ్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 20 మార్క్స్. 120 20 చూడండి. సో ఈ బాక్స్ బేస్తో మీకు తెలిసి ఉంటుంది. ఇంకా కామర్స్ అంటేనే ఇంకా స్కేల్ తీసుకోవడము, పెద్ద పెద్ద లెక్కలు వేయడమే, ఇంకా ఫుల్ పేజీలు మొత్తం లెక్కలు పడిపోతాయి. ఒకసారి చూసుకోండి. సారీ, కాస్త కాఫ్ ఉంది. అండ్ ఇది కానీ మీరు 18th ఇది రాయొచ్చు, చాయిస్ ఏం లేదు దీంట్లో, ఒకటే ఉంది చూడండి. సెక్షన్ ఈ చూడండి. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. ఇది కూడా అంటే 10 మార్క్ క్వశ్చన్. ఇదర్ 19th ఆర్ 20 ఏదో ఒకటి రాసుకోవచ్చు. మీరు చూసుకోండి ఎలా ఇచ్చాడు, అంటే మెథడ్ ఎలా ఉంది, మీరు చేయగలుగుతారా లేదా చెక్ చేసుకోండి. సెక్షన్ ఎఫ్లో చూడండి. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. 2 5 10 చూడండి. చెక్ చేసుకోండి ఇవన్నీ క్వశ్చన్స్. కొద్దిగా నంబర్స్ అయితే మారుతాయి చూడండి ఎగ్జామ్లో, ఇవే వస్తాయని కాదు, ఈ మోడల్లో నంబర్ అయితే వేరే వస్తుంది అక్కడ. అండ్ సెక్షన్ జీ చూస్తే కనుక ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 5 2 10 చూడండి. స్టేట్ ద టీ పార్టీస్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే మీకు రిపీట్గా వచ్చేటివి ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సోషల్ కాబట్టి ఈ బ్యాంకింగ్ గురించి ఒక క్యాల్కులేషన్ ప్రాబ్లమ్స్ ఒకటే కాస్త డిఫికల్ట్ అయింది, కానీ చాలామందికి రిమైనింగ్ కొంతలో కొంత అయితే సెబీ గురించి కానీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి కానీ ఇట్లాంటి వాటిని వస్తే కనుక జనరల్గా రాయడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ పేపర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈజీగా ఉందో టఫ్గా ఉందో కూడా నాకు చెప్పండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.